hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ఇది డెఫినెట్లీ వెరీ స్పెషల్ ఫర్ మీ ఎస్పెషలీ ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు అవుటింగ్స్ అంటే ఎంత ఇష్టమో, ఫామ్ హౌసెస్ ఇవన్నీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. సో ప్రతిసారి పండుగలకి వీటికి వాటికి వెళ్తూ ఉంటాము. ఈసారి ఏంటంటే ఆవకాయ పచ్చడి పెట్టడానికి ఒక ఫామ్ హౌస్కి వచ్చాము అనమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ ఐ థాట్ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ మనం ఆవకాయ పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అమ్మమ్మల ఇల్లులు, తాతయ్య వాళ్ళ ఇల్లులు ఉన్నప్పుడు అయితే అక్కడికి వెళ్ళి సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఏంటి తడిపేస్తే తడిపించుకుంటారా సందేశ్? నేను వీడియో చేయొద్దా? షార్ట్ గోల్డ్ కలర్ సూట్ కేసులు ఉందేళ్ళు. ఇది చూపించడానికి ఈ వీడియో యాక్చువల్లీ కరెక్ట్ టైంకి వచ్చాడు సందేశ్. సాన్విని ఎత్తుకుంటే ప్యాంటు తడిపేసినట్టు. ఓ దేవుడా, ఆవకాయ రెసిపీస్ చాలా చేసాం మనం ఇప్పటి వరకు. ఇది స్పెషల్ ఏంటంటే హౌ వి మేక్ ఆవకాయ. వెయిట్, దీంట్లో స్పెషల్ ఏంటంటే ఆవకాయ పండగ అంటే ఎలా ఉంటుంది, లైక్ అంటే ఒక 150 కాయలతోటి పచ్చడి పట్టాలి. అది నా బాధ్యత పట్టేది, బికాజ్ నా ఒక్కడానికి రెసిపీ తెలుసు. ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన ఛానల్ త్రూ, బట్ మా ఫ్యామిలీలో అంత క్వాంటిటీ పట్టడం చాలా కష్టం. మా అమ్మమ్మ తర్వాత నేనే పడుతున్నాను. సో ఇప్పుడు మా ఇష్మతి ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట. ఈరోజు మనము ఫామ్ హౌస్ చూస్తూ జనాలందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. లెట్స్ గో. అమ్మ బంగారు తల్లి, అయ్యో వేడిగా ఉందన్నయ్య. ఇదిగో నానా, వెళ్ళిపో. పూల్ దగ్గరికి వెళ్తుందంట సాన్వి. ఇంకా ఆవిడ గారికి పూల్ నచ్చింది, ఫుల్ పూల్. ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ కృతి. ఏం చేస్తున్నావే? గుడ్ జాబ్. ఆడిపించాల్సిన వయసులో ఆడుకోవడం కాదు, ఆడిపించాలి. ఇక్కడ మా పిన్ని మామిడికాయలు కౌంట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా పిన్ని? ఇవి 150 ఉన్నాయి. ఇంకా కొన్ని కావాలంటే తీసుకొస్తా, చెప్పు. తోటలో ఉన్నాయి. కెమెరా ఇటు ఉంది. ఓకే, ఇటు సైడ్ చూస్తే మా పెద్దక్క ఉంది పెద్ద పనులు చేయడానికి. సో ఇవి చూసారా జాడీలు, వీటి నిండా మనము ఆవకాయ పట్టాలి ఇప్పుడు. అది టాస్క్. యా, లెట్స్ గో అవుట్ సైడ్. ఇటు అటు ఎంటర్ అయ్యి ఇటు బయటకు వస్తే అక్కడ చూడండి మా ఆయన వారు శ్రీవారు ఏం చేస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. సంద నేను ఒకసారి బ్యాట్ పట్టుకుని పోయినా, బాల్ వేయండి రా, బ్యాట్తో బాల్ని కొడతా. నాకు చూపి, ఇలా పట్టుకుని చూపి. ఓకే, రెడీ, వెయ్యి. కృతిక కమాన్, యు ఆర్ మై టీమ్. కొట్టు. ఏ ఎట్లీస్ట్ కొట్టింది, ఎట్లీస్ట్ బ్యాట్ బాల్ తగిలింది. ఇక్కడ ఎవరు నా మాట వినేలా లేడు. పదండి మనం వెళ్ళి వేరే పని చేసుకుందాం. బేసికల్గా ఈ వీడియో ఈ వైబ్లో ఉండబోతుంది అనమాట. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద వీడియో. ఇప్పుడు మనం తోటలోకి వెళ్ళి కొన్ని మామిడికాయలు ఎక్స్ట్రా తెచ్చుకుందాము, మనం ఆవకాయ పట్టుకుందాం. లెట్స్ గో. మా వాళ్ళు ఒక్కరిని రమ్మన్నా వచ్చేలా లేరు, సో మన పని మనం చేసుకోవడమే బెటర్. సో లెట్స్ గో అండ్ కమ్. కాయలు అయితే సూపర్ ఉన్నాయి అసలు. లాస్ట్ టైం ఉగాదికి వచ్చినప్పుడు ఇంకా పిందులే ఇవన్నీ, ఇప్పుడు కొంచెం కాయలు అయ్యాయి. ఇంకా పిందె కాయ అయింది. సో ఈ కాయలేమో ఉప్పు కారం పెట్టుకుని తినడానికి, కిందేమో మనకి ఆవకాయ కాయలు ఉన్నాయి కృతిక కోసము, అంటే అది తినడానికి కాదు ఆవకాయ పట్టడానికే. సో ఇవన్నీ తీసుకుని వెళ్ళి మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. బేసికల్గా ఆవకాయ పట్టే ముందు శుభ్రంగా మనము ఫ్రెష్ అవ్వాలన్నమాట. పద్ధతిగా చాలా పట్టింపులు ఇవన్నీ పాటిస్తారు. మాకు చిన్నప్పటి నుంచి అలా పెంచారు. ఆవకాయ దగ్గరికి వెళ్ళొద్దు, పీరియడ్స్ వచ్చినప్పుడు దగ్గర రావద్దు, అసలు ముట్టుకోకూడదు, అసలు ఇంట్లోంచే పంపించేసి అంత సీన్ చేసేవాళ్ళు అనమాట. సో అదే మేము ఫాలో అవుతాము. బికాజ్
వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. సో అందుకని చెప్పి ఏదన్నా దాని గురించి డిస్కషన్ పెట్టి ఇదెందుకు అదెందుకు అని క్వశ్చన్స్ అడిగితే నన్ను తిడతారు ఆవకాయ దగ్గరికి వచ్చేసరికి. బికాజ్ సంవత్సరం పొడుగునా తినడానికి చేస్తాం కాబట్టి పాడవకుండా ఉంటుంది. ఏదైనా కొంచెం బై మిస్టేక్ ఏదైనా అయిందనుకోండి నన్ను వేసేసుకుంటారు. సో అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళి మనము ఫ్రెష్ అప్ అవుదాం. తెచ్చుకో. ఓకే, మామిడికాయలు అయితే తీసుకొచ్చేసాం. ఇక్కడే ఉంది. హలో, యువర్ మ్యాంగోస్. ఉప్పు కారం పెట్టుకుందామా? ఇవి కొన్ని ఉప్పు కారానికి నాకు, ఇవి నీకు, నువ్వు అడిగావు కదా పచ్చడి కోసము. ఇవి మాకు ఈ 4 ఫస్ట్ ఇవ్వాల్సింది. ఇవి ఎక్కడికి వెళ్ళా తీసుకొచ్చి పెట్టాను, వెతుకుతుండే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బీబ్లన్ షాంపూ అది యూస్ చేస్తుంది, నా దగ్గరది నేను మర్చిపోయాను అనమాట. ఐ హ్యావ్ కండిషనర్ అండ్ సిరమ్ విత్ మీ విచ్ ఐ వోంట్ గివ్ ఇట్ యూ. సో ఇప్పుడు వీ గోనా టాక్ అబౌట్ దిస్ బ్రాండ్ విచ్ ఈస్ రియలీ గుడ్. యాక్చువల్లీ మా చెల్లి హెయిర్ అయితే చాలా బెటర్ అయింది, నాకన్నా బెటర్ అయింది బేసికల్గా. బికాజ్ ఐ బీన్ యూజింగ్ లాట్ ఆఫ్ హీట్ టూల్స్ ఆన్ మై హెయిర్. సో అందుకని చెప్పి సో బీబ్లన్ బాండ్ రిపేర్ షాంపూ అనమాట. ఇది ఒక్క యూజ్లోనే మనకి 89% రిపేర్ చేస్తుంది మన హెయిర్ని. లైక్ ఇట్లాగా డ్రై హెయిర్ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రై, అంటే నాది చాలా బెటర్ అయింది. ఇది వరకు చాలా ఫ్రిజీగా ఇట్ వాజ్ లైఫ్లెస్గా ఉండేది నా హెయిర్. బట్ ఇది యూస్ చేస్తున్నప్పటి నుంచి ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం రెగ్యులర్గా యూస్ చేస్తే రిజల్ట్స్ అనేవి విజిబుల్గా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇప్పుడైతే మనం షాంపూ చేసుకుందాం. ఐ విల్ షో యూ హౌ మై హెయిర్ ఇస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ అంతేకాకుండా దిస్ కమ్స్ ఇన్ అ కాంబో ఆఫర్ విచ్ ఇస్ కండిషనర్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఆఫ్టర్ హెయిర్ వాష్. అండ్ ఇది షాంపూ అనమాట. షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ పవర్డ్ బై మాలీపెప్టైడ్ బాంటెక్ అనమాట. అండ్ ఇందులో మాలిక్ యాసిడ్ ఉంది అండ్ నానోపెప్టైడ్ ఉంది విచ్ పెనిట్రేట్స్ డీప్ అండ్ క్రియేట్స్ అ థిన్ లేయర్ టు రిపేర్ ద డ్యామేజ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ రికమెండెడ్ బై ఎక్స్పర్ట్ హెయిర్ ప్రొఫెషనల్స్. సో వైల్ షాంపూయింగ్ మనం షాంపూ వేసుకొని వెట్ హెయిర్ పైన షాంపూని స్కాల్ప్ త్రూ ఎండ్స్ వరకు మసాజ్ చేసుకోవాలి, నేను ఇలా చూపిస్తున్నట్టు. అండ్ దాని తర్వాత రిన్స్ చేసుకుని సేమ్ బాండ్ రిపేర్ కండిషనర్ని అప్లై చేసుకుని నేనైతే 5 minutes వదిలేస్తాను. దాని తర్వాత ఫ్రెష్ లుక్ వామ్ వాటర్ తోటి రిన్స్ చేసుకోవాలి. అంతే, సలూన్ లైక్ హెయిర్ అట్ హోమ్ బై బీబ్లన్ బాండ్ రిపేర్ రేంజ్ అనమాట. షాంపూ, కండిషనర్, సిరమ్ యూస్ చేస్తే కనుక రిజల్ట్స్ అనేవి ఇంకా బాగుంటాయి. ఓకే, హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ ఇలా ఉంది, వెరీ స్మూత్ అండ్ షైనీ. బికాస్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఇమీడియట్ షైన్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ bblend.comలో పర్చేస్ చేయాలనుకుంటే నా కూపన్ కోడ్ యూస్ చేయండి, విత్కా 2025, యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ బీబ్లన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. నేనైతే ఇప్పుడు చాలా రెడీ అయ్యేది ఉంది, ఎందుకంటే ఆవకాయ పట్టడానికి అందరూ ప్రిపేర్ అయితే అయిపోతున్నారు. మనము ఆవకాయ పట్టేటప్పుడు కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే జుట్టు ఎరపోసుకోకూడదు, తంతారు నన్ను పట్టుకుని. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ. అండ్ ఆల్వేస్ ఆవకాయ పట్టేటప్పుడు మా ఇంట్లో లేడీస్ అందరం కూడా విల్ మేక్ షూర్ విల్ గెట్ రెడీ నైస్లీ. అంటే కాటన్ చీరలో ఏదో ఒకటి కంఫర్టబుల్ క్లోదింగ్ వేసుకుని, నాకు చీర కంఫర్ట్, మీరు అనుకోవచ్చు చీర ఏంటి కంఫర్టబుల్ క్లోదింగ్ అంటుంది అని, బట్ నేనైతే పర్సనల్గా సారీ ఫీల్స్ సో గుడ్. అండ్ ఆవకాయ అనేది మా ఇంట్లో ఒక పండుగలా చేసుకుంటాం. అందుకని సమ్మర్ హాలిడేస్లో దిస్ ఈజ్ లైక్ అ వెరీ గుడ్ థింగ్ టు డూ. ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యి దగ్గరుండి కూర్చుని మాట్లాడుకుంటూ అలా ఆవకాయ పట్టుకుంటే చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Come on. Here. Amma. Okay. So మామిడికాయలన్నీ రెడీ ఎల్లు సాన్వి నో గో ఓకే, మేము ఆవకాయకి రెడీ అయిపోయాము. అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి సుధీర్ నువ్వు ఫస్ట్, దివ్వు, బబ్లు, తనీష్, దుర్గాక అందరు రండి చెప్పు. దా చెప్పు. సో
ఫస్ట్ అయితే మనం మామిడికాయలు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇంత నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకుంటేనే మనకి వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోద్ది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది మెయిన్ టాస్క్. దీనికన్నా మెయిన్ టాస్క్ ఏంటంటే వెల్లుల్లిపాయలు వలడం. అవి వలడం ఇష్టం లేక పిల్లలందరూ ఇక్కడ చేరని మేము తుడుచుకుంటామని చెప్పి. సో ఫస్ట్ ఇవన్నీ తుడిచేసుకుంటే ఇంకా వెల్లుల్లిపాయలు కూడా అక్కడ ఒలుస్తూ ఉన్నారు అనమాట. సో స్టార్ట్ చేయి. నువ్వు కూడా ఇటు వచ్చే పబ్లో. కొనుక్కుని వచ్చి పుల్లగలేదు అని చెప్పి అంటుంది. పులిసిపోయిన మరి నువ్వే అన్నావు పుల్లగున్నాక అన్నావు కాల్లో. అది ఇచ్చాడు ఏది ఇచ్చాడో తెలుసుకోవాలి కదా నువ్వు. రియాలిటీ అటు చూపించండి, దాని ఎక్స్ప్రెషన్ చూపించండి కోపంతో. లెన్స్ ఏంటి అంత పెద్దగా ఉంది. అది వితికా షేరు ఛానల్ కోసం డిఫరెంట్ కెమెరా తెప్పించి వీళ్ళకి నేను ఏం చెప్పానంటే 5 o'clock వరకు మనము కష్టపడి ఆవకాయ పట్టేస్తే పూల్లో దిగొచ్చు అని చెప్పాను అనమాట. సో అందుకని చెప్పి చాలా కష్టపడి చిన్నప్పుడు మేము ఏవైతే పనులు చేసేవాళ్ళమో మా నెక్స్ట్ జనరేషన్స్తో ఆ పనులు చేపిస్తున్నాం. ప్రస్తుతానికి నేనైతే అదే పనిలో ఉన్నా. చిన్నప్పుడు ఆవకాయలో నేను పెద్ద డెవలప్ అవ్వలేదు, జస్ట్ కలపడం తప్ప మిగతా ఏమీ చేయట్లేదు. మా అన్నయ్య అయితే ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా అన్నయ్య మొక్కలు కట్ చేస్తున్నాడు. పెళ్ళికలో వచ్చేసింది అంటే పెద్దోడు అయిపోయినట్టు అన్నయ్య. చూడు నెక్స్ట్ ఇయర్ అన్నయ్య మొక్క కట్ చేస్తూ ఉంటాడు, అలా ఆవిడేమో కాయ తుడిచిస్తూ ఉంటాడు. ఐఎమ్ మేనిఫెస్టింగ్ దిస్. అది మనం కదా అక్క, అన్నయ్య చెయ్యాలి. అయ్య బాబోయ్, అరే అత్త వస్తుందంట. అత్త అరే డివ్వు అడుగు ఏ ఊరు నుంచి అను. అదిగో ఏ ఊరు నుంచి అంటరా? ఏముంది భీమవరం నుంచే ఉంటుంది మోస్ట్లీ. యారా అంతేనా? దివ్వు నో అని చెప్పాడు. నో ఓహా అంటే వాడికి సీక్రెట్లు తెలుసు. వీళ్ళు నన్ను మాట్లాడినెవరు. అయిపోయింది. ఇంకా మన పక్కన ఉన్నారు రైట్ సైడ్ లో సుధీర్ కుమార్. జీవితంలో ఎప్పుడు పని చేయనోడు చేస్తున్నాడు. యావకే అమృతం కన్నా అమోఘంగా ఉండబోతుంది. అది కూడా కష్టమైన పని ఇచ్చాను వాడికి, వెల్లుల్లిపాయలు వలడం. మా అక్క వెల్లుల్లిపాయలు డిపార్ట్మెంట్ తీసుకుంది. అందరం కలిసికట్టుగా సమ్మర్లో ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ ప్లాన్ వేసింది నేనే అనమాట. తినంగా ఉండదు ఈ వితికది అని చెప్పి దొరకక అంటూనే ఉంటుంది. బట్ అలా అంటూ ఉంటారు పెద్దలు, మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకోవాలి. ఒక లెఫ్ట్ అక్క. ఓకే ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ మై బ్యూటిఫుల్ మీనా పిన్ని. ఎవర్ యంగ్, మాకన్నా యంగ్గా కనిపించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది అండ్ కనిపిస్తూ ఉంటుంది. సో బుట్టలు బాగున్నాయి. గాజులు చూసి అండేసిందా? చూసాను. ఓకే సో మీనా పిన్ వచ్చి నాతో పాటు జంటగా పొరలు తీస్తుంది. ఎవరు ఫాస్ట్గా తీస్తామో అని చెప్పి కాంపిటీషన్ పెట్టుకున్నాం అనమాట. అటు సైడ్ హుస్నా కూడా ఉంది.
పుసిన తర్వాత మధు లాస్ట్ ఇయర్ కూడా మామిడికాయ ముక్కలు కొట్టాడు. సో ఈ ఇయర్ కూడా ఆ బాధ్యత మధుకి. ఈసారి మా అన్నయ్య చెప్పా కదా పెళ్ళికలో వచ్చేసింది మనం అన్నట్టు. సో ముక్కలు ఆల్మోస్ట్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఏం చేస్తున్నామంటే ముందు కలుపుకునే ముందు కొంచెం ఇట్లా ఆరబెట్టుకుంటే మనకి ఏమైనా తడున్నా సరే కొంచెం సెట్ అయిద్దని చెప్పి ఒక 5-10 మినిట్స్ అట్లా ఆరబెట్టి మళ్ళీ గిన్నెలో వేసుకుంటున్నాము. అండ్ మెజర్మెంట్స్ అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆవకాయకి ఎలాంటి ఊరగాయ కన్నా మనకి మెజర్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ అయితే మనం వెళ్ళి పిండి తయారు చేసుకుందాము. అంటే ఆవు పిండి ఇవన్నీ కలుపుకుని ఫస్ట్ అది చేసుకుందాం. లెట్స్ కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. ఏంటి ఇట్లా ఎలా చేయొద్దు, సిగ్గవుతుందా నీకు ఇలా చేస్తుంటే? ఇది నిజంగానే కళలో కూడా కలగనలేదు. నువ్వు వచ్చి వెల్లుల్లిపాయలు వస్తావు నా కోసం అని చెప్పి. ఆవకాయ దేంతో తింటే ఇష్టం చెప్పు. వెన్న. నాకు నూనె. నాకు ఆవకాయ ముద్దపప్పు ఇష్టం. ఓకే. సో సందేశ్కి వెన్న ఆవకాయ పెడితే ఎలాంటి వంటలైనా అసలు అవసరమే లేదు, వెన్న ఆవకాయ ఉంటే సరిపోద్ది. సో సమ్మర్ సీజన్ రాగానే లైక్ నేను ఆవకాయ పెట్టగానే వెన్నుందా అని అడుగుతాడు. ఇప్పుడు మాత్రం తీసుకురాలేదు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వెన్నతో పాటు ఆవకాయ తింది కానీ. సరేనా? ఎందుకు ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వకు, వెన్న తెప్పిస్తాను నేను. ఓకేనా? ఓకే డన్. తింటావా మరి? తింటా. కృష్ణుడు మావాడు, కృష్ణుడు మా ఆయన కృష్ణుడు. ఇక్కడ చూస్తే మీకు ఫ్రేమ్లో ఏం అర్థమవుతుంది? భీమవరం బామ్మ, అమెరికా అబ్బాయి. సరిపోయింది షార్ట్ టీ షర్టు, నేనేమో మంచిగా చీర కట్టుకొని. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలెత్తున్నానా? బ్రో నువ్వు మరీ కెమెరా నువ్వు ముక్కులో పెట్టి నువ్వు అన్యాయం ఇది. నేను వెళ్ళిపోతా, ఇంక వచ్చేది కూడా వాళ్ళు ఇంకా వద్దులే. వెళ్ళిపోండి మీరు, పూల దగ్గరికి వెళ్ళిపోండి అందరు. చూడు ఎలా లేస్తున్నారు అసలు. ముగ్గురు రెడీ గారు ఒకేసారి. వీడు కాదులే, నువ్వు కూడా ఇలా అనబోయా. చూసాను నేను. మళ్ళీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ మన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి, ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. జస్ట్ మనం వెళ్ళి పిండిలు కలుపుదాం. చలో. థ్యాంక్స్ అందు, నీ చేయి పడితేనే ముక్కలు బాగా వస్తాయి. ఓకే నేను ఇక్కడ ఏదో పని చేస్తున్నాను. ఏం లేదు, ఒక హెల్ప్ కావాలి. చెప్పేంటి? దీంట్లో వెయ్యి అవి, ఈ గిన్నె ఇటు పెట్టి ఈ గిన్నె ఇటు పెట్టు. నేను మొయ్యలేను కాబట్టి. ఇప్పుడు ఇది ఇటు పెట్టు, అది ఇక్కడ పెట్టాలా? ఇది ఇటు పెట్టు. అంతేనా? అంతే నాన్న, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇప్పుడు క్రూషియల్ పార్ట్ అనమాట. సో మెజర్మెంట్స్ అన్నీ మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో మేమైతే 150 మామిడికాయలు తీసుకున్నాము. అన్నీ మొత్తం క్లీన్ చేసుకుని అంతా చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టుకున్నా. ఇది మిక్సింగ్ కోసం అని చెప్పి తెప్పించాను. బికాజ్ లాస్ట్ టైము క్వాంటిటీ ఎక్కువ అయ్యేసరికి మాకు గిన్నెలు సరిపోలేదు. సో ఇదైతే నీట్గా కలుపుకోవచ్చు కాబట్టి ఇది తెప్పించాను. సో ఈ గిన్నె ఏంటంటే మనం నూనె వేసుకుంటాం. దీంట్లో ఏదైతే నూనె మనం తెచ్చుకున్నామో ఆ నూనె వేసుకుని ఈ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఈ గిన్నెతో మెజర్ చేసుకుంటే ఏంటంటే 150 కాయలు ఈ గిన్నెతో ఆల్మోస్ట్ 8 వచ్చినాయి అనమాట మెజరింగ్కి. నేను ఏం చేస్తున్నానంటే అన్నీ ఈక్వల్గా వేసుకుంటున్నాను. దాని తర్వాత ఇది ఎంత ఫిల్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ అయితే కారం ప్యాకెట్ ఫుల్ వేసేస్తున్నా. అండ్ దీంట్లో మనకి 3 మ్యాంగో కారమే వాడతాం మేము. లాస్ట్ 5 years నుంచి ఇదే ట్రై చేస్తున్నా. అది చాలా బాగా వర్క్ అవుద్ది. అంటే టేస్ట్ కానీ కలర్ కానీ ఇదేదో ప్రమోట్ చేస్తున్నానని అనుకోవద్దు. బట్ 3 మ్యాంగో కారమే బామ్మ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. సో నాకు అదే అలవాటు అయింది. ఆవు పిండి, ఉప్పు, కారం వేసుకున్నాను అనమాట. ఆవకాయకి మనకి ఉప్పు కారం ఇవన్నీ కూడా వేరే డిఫరెంట్వి దొరుకుతాయి. మనకి నార్మల్ రెగ్యులర్ ఉప్పు కారాలు కాదు వాడేది. అండ్ అవన్నీ నీట్గా మిక్స్ చేసుకుంటే దీన్నే
పిండి అంటారు అనమాట. ఆవకాయల్లో కలుపుకునే పిండి అని మెజర్ చేసుకుంటారు. సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ ద మెజర్మెంట్. మనం ఏంటంటే ఉండలు లేకుండా చూసుకోవాలి. అది నీట్గా కలుపుకుంటేనే అది సెట్ అయ్యిద్ది. లేదంటే పచ్చడి ఒక్కొక్క చోట ఉప్పుగా అలా ఉంటుంది అనమాట. సో అందుకే మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెజర్మెంట్స్ ఏంటంటే మనం పిండి కలుపుకున్నాం కదా, ఈ పిండి ముక్కలు 3 గిన్నెలు వేసుకుంటే కనుక ఒక పిండి గిన్నె వేసుకోవాలి, 2 గిన్నెలు నూనె వేసుకోవాలి. సో మనకి పెద్ద క్వాంటిటీ కాబట్టి ఈ గిన్నె తీసుకున్నాను నేను. మీరు చిన్న సైజ్ గ్లాస్ తీసుకున్నా సరే 3 గ్లాసులు ముక్కలు వేసుకున్నప్పుడు 1 గ్లాస్ పిండి తయారు చేసుకుని వేసుకోవాలి, 2 గ్లాసులు నూనె వేసుకోవాలన్నమాట. సో అలాగే నేను మెజర్ చేసుకుని వేసుకుంటున్నాను. అండ్ మెంతులు వేసేటప్పుడు కూడా 100 కాయలకి 200 గ్రాములు మెంతులు వేసుకోవాలి. సో మేము 250 గ్రామ్స్ వరకు యూజ్ చేస్తున్నాం, బికాజ్ మా ఇంట్లో మెంతులు కూడా బాగా తింటారు కాబట్టి. వెల్లుల్లిపాయలు మేము 1.5 కిలో వేసుకుంటున్నాం, 150 కాయలు కాబట్టి. ఇవి ప్రాపర్ మెజర్మెంట్స్. అండ్ పసుపు కూడా ఏంటంటే ఒక ఫుల్ మనకి సాంబార్ గరిటె ఉంటుంది కదా చిన్న సైజు, ఆ గరిటెతోటి అట్లీస్ట్ ఈ గరిటెతోటి ఒక 4 వేస్తున్నాను అనమాట. సో పసుపు దేనికి యూజ్ చేస్తారంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ ఆవకాయలో కలర్ బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ చూసుకుందాం. సో ఆవకాయ ముక్కలు మనం అన్నీ కలుపుకునే ముందు ఏంటంటే నూనె మెజర్ చేసుకుంది ఒక గిన్నెలో వేసుకుని వాటిని తడుపుకుని నూనెలో తడుపుకుని సైడ్కి వేసుకోవాలన్నమాట. అంటే మనం ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో ఆ గిన్నెలో వేసుకుంటాం. జై శ్రీరామ్. సో ఇలా నూనెలో తడుపుకోవడం వల్ల ఏంటంటే ముక్క గట్టి పడుతుందంట. అది బామ్మ చెప్పింది. కానీ యాక్చువల్లీ మా అమ్మమ్మ గారు అయితే ఇలా నూనెలో తడిపి వేసేవాళ్ళు కాదు. సో అమ్మమ్మ ఇప్పుడు లేదు కాబట్టి మమ్మల్ని కరెక్ట్ చేయడానికి బామ్మ చెప్పిన మాట వింటున్నా అనమాట నేను. కొన్ని వేసుకున్న తర్వాత మనము ఏదైతే కలుపుకుని పెట్టుకుంటామో ఆ పిండి కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. పిండి నువ్వు వేసేసి కున్న తర్వాత ఏదైతే నూనె ఉంటుందో అది మొత్తం దీనిపైన వేసేసుకోవాలి. సో ఒక పిండి మాత్రం ఉంచాను అనమాట. మనం మెజరింగ్ అవన్నీ వేసేసాను. మనము 9 కప్స్ ఆఫ్ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్ గిన్నెది మాత్రం మొత్తం అన్ని వేసుకున్న తర్వాత వేసుకోవాలి. అండ్ దాని తర్వాత నూనె కూడా ఒకటి ఉంచాను అండ్ ఇంకో 2 ప్యాకెట్స్ కూడా ఉంచాను. ఎందుకంటే జాడీల్లో కూడా మనము అడుగున నూనె వేసుకునే ముక్కలు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ప్లస్ ముక్కలు నూనె వేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ నా ఫేవరెట్ అండ్ ఇంట్లో అందరికీ వెల్లుల్లి ఆవకాయ ఇష్టం కాబట్టి వెల్లుల్లిపాయలు, మెంతులు, పసుపు ఈ 3 వేసుకోవాలన్నమాట. సో మనం వేసుకున్న థింగ్స్ అన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత ముగ్గురు 3 సైడ్లు కూర్చుని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ద టఫెస్ట్ పార్ట్. ఎందుకంటే టెంక ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని మిక్స్ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి లోపలికి గుచ్చుకుపోతే లాస్ట్ ఇయర్ పచ్చడి పెట్టినప్పుడు నాకు అలా గుచ్చుకుపోయింది, మండిపోయి రచ్చరచ్చ అయింది. సో అందుకే ఈసారి నేను కేర్ఫుల్గా ఉంటాను. మీరు కూడా పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇంకంతే మిక్స్ చేసుకుని జాడీలో గుచ్చుకుంటే ఇదిగో ఇక్కడ ఇలాంటి షార్ప్గా ఉంటే అవి గుచ్చుకుంటాయి అన్నమాట. అండ్ అంతే. మనం ఇవన్నీ మిక్స్ చేసుకుని జాడీల్లో వేసుకుని 3 రోజుల తర్వాత తెరిచి చూడాలి. ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోండి.
మొత్తం ఆవకాయ అయితే అయిపోయింది. ఇలా నీట్గా ఊడ్చేసాము. హెల్ప్ ఉంటేనే ఇంత ఎక్కువ ఆవకాయ పెట్టగలము. ఇంట్లో కాబట్టి మేము ఇంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేసామన్నమాట. ఇప్పుడు కొంచెం ఊట మిగిలింది కాబట్టి అన్నం కలుపుకుని మన రిచువల్ అది. బట్ 3 days తర్వాత మనం ఎప్పుడైతే ఆవకాయ తీస్తామో అప్పుడు కలుపుకుంటాం. ఇప్పుడు ఏంటంటే జాడీల్ని చాలా పవిత్రంగా శుభ్రంగా నిష్టతోటి 3 రోజులు ఎక్కడన్నా పెట్టేయాలి. మూత పెట్టి క్లాత్ కట్టి దాని తర్వాత పెట్టేసి దిష్టి తీసేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇంత ఆవకాయ పెట్టాం కాబట్టి దిష్టి తీసేసి పక్కన పెట్టేస్తాం. 3వ రోజు టేస్ట్ చూడడానికి అది ఓపెన్ చేస్తాం. మళ్ళీ అప్పుడు కలుస్తాం. బాయ్ బాయ్. ఓకే, ఫైనలీ 3వ రోజు వచ్చేసింది. అండ్ 3rd day కాబట్టి మేము ఆవకాయ ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనం టేస్ట్ అవి చూసుకుని వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని మొదటి తింటే అబ్బా ఫీలింగే వేరు. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో మన ఆవకాయ. ఇది క్రూషియల్ పార్ట్ అనిపిస్తుంది. ప్రతి ఆవకాయ చేసినప్పుడల్లా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కలా అనిపిస్తుంది నాకు. అబ్బా ఉప్పు సరిపోద్దో కారం సరిపోద్దో నూనె ఇవన్నీ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. బట్ ఏంటంటే వీ కెన్ జస్ట్ సింప్లిఫై ఇట్ బై మేకింగ్ లిటిల్ క్వాంటిటీస్. నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే మహా అయితే 10 కాయలు పెట్టుంటాను. తర్వాత 25, 50, 100, 150. అమ్మయ్య, నా వయసుతో పాటు మామిడికాయలు కౌంట్ కూడా పెరుగుతుందని అనిపించింది. ఓకే, ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. నాకైతే చూడ్డానికి ముక్క రంగు కలరు అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడగానే చెప్పచ్చు. అండ్ ఆవకాయ ఎప్పుడన్నా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పాలంటే వాసన చూస్తే చాలు అదొక అమృతం లాంటి స్మెల్. సో అమ్మని ఆవకాయని ఎవ్వరూ ఇచ్చేయలేరు అంటారు కదా, అట్లాగా నా ఫస్ట్ వీడియో కూడా ఆవకాయ వీడియోని మీ అందరికీ తెలుసు. అప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఎక్సైట్మెంట్ అదంతా ఫస్ట్ టైం చేసినప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఎవ్రీ టైం వెన్ ఆవకాయ సక్సెస్ఫుల్ అని అనిపిస్తుంది. వీటన్నిటికన్నా ముందు మనం టేస్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టేస్ట్ చేసిద్దాం. కాయలోని పులుపు అన్నీ అలా దిగి చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను చేశానని కాదు, నార్మల్గానే ఆవకాయ నాకు చాలా ఇష్టము. బట్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. సో మీరు ఈ ఆవకాయ పట్టే ముందు మేక్ షూర్ యూ చెక్ మై డిస్క్రిప్షన్ అండ్ నో ద మెజర్మెంట్స్. మేము ఎక్కువ క్వాంటిటీ పట్టాం కాబట్టి చాలా టైం పట్టింది. బట్ సింపుల్గా ఫస్ట్ అయితే కొన్ని కాయలతో స్టార్ట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. పీపుల్ థింక్ ఆవకాయ మేకింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అస్సలు కాదు. ఒక్కసారి ట్రై చేస్తే మీరే మీ ఫ్యామిలీలో ఎవ్రీ టైం పట్టేయచ్చు అనమాట. అండ్ చాలా బాగా వచ్చింది. ఇది మళ్ళీ మనం జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నాకైతే నూనె ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే నాకు ఎప్పుడు అది నమ్మకం. అంటే నాది అంటే బామ్మ చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ నాకు ఎప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్ తోటి. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఈ పచ్చడి ఇప్పుడు మాకైతే ఏం చేంజెస్ లేవు. ఒకవేళ మీరు చేసిన ఆవకాయ ఉప్పు కారం నూనె ఏం తక్కువైనా దిస్ ఈజ్ ద టైమ్ యూ హ్యావ్ టు పుట్ అండ్ మిక్స్ ఇట్ వెల్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద జాడీ. మళ్ళీ తీసి కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో నా పచ్చడి అయితే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ జాడీలో వేసేసుకుంటున్నాను. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ వెయిట్ చేస్తున్నారు, అన్నం కలిపి పెట్టడానికి. సో ఇదైతే ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం.
కలిపిన రోజు ఏదో అన్న ఉప్పు అన్నీ సరిపోయినాయా? అబ్బో ఆగు బద్దకు తీసి పెట్టా నీకోసం. నేను తినొచ్చా ఇప్పుడు? ఏంటి 2 ముద్ద కావాలా? అందరు 2 ముద్ద అడుగుతున్నారేంటి 1 ముద్ద పెట్టాక? థ్యాంక్ యూ. ముక్కొద్దంది పెట్టాను కానీ. ఓకే, మేమైతే ఆవుకే ఇలా పెట్టుకున్నాం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బై బాయ్.